హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే 2 రెసిపీస్ అయితే చూపిస్తాను. ఒకటి స్మూతీ, నెక్స్ట్ ఇంకోటి ఏమో కర్డ్ రైస్. స్మూతీ అనేది ఫిట్నెస్కి అయితే అది బాగా వర్కౌట్ చేస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ మాత్రం బ్రేక్ఫాస్ట్ కింద అది మాత్రం తీసుకోండి. నెక్స్ట్ కర్డ్ రైస్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో మాత్రం కర్డ్ రైస్ చేసి చూపిస్తాను. మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇప్పుడు చూసేయండి. హాయ్ గైస్, ఇంకో వీడియోతో మేము ముందు వచ్చేసా. స్మూతీ కోసం ఇప్పుడు నా దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ తీసుకున్నాను. ఇగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా తీసుకోండి. ఇదైతే 2 మెంబర్స్కి అయితే వస్తుంది. ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఆ సీడ్స్ వేసుకొని నానబెట్టేసుకోండి. ఇలా కలుపుకోండి, లేదనుకుంటే మాత్రం ఉండలుగా ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 గ్లాస్ మిల్క్ వేసుకోండి. 3 బనానాస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకా నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ మొత్తము అందులో వేసేయండి. ఇప్పుడు ఎండు ఖర్జూరం ఉంది కదా, లోపల ఉండే పిక్కలు మాత్రం తీసేయండి. తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసేసుకోండి. నేను అందులోనే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా ఫైన్గా మిక్స్ చేసేసుకోండి. హెల్తీ అయిన స్మూతీ రెడీ. కొంచెం మీదన నా దగ్గర వేయించిన నువ్వులు ఉంటే అలా పైన వేసుకున్నాను. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ చూడండి. 1 గ్లాసు రైస్ తీసుకున్నాను. బాయిల్ చేసేసుకొని రైస్ అనేది చల్లారబెట్టుకున్నాను ఒక బౌల్లో. చల్లారబెట్టుకున్న తర్వాత నాకు టేస్ట్కి సరిపడేలా సాల్ట్ వేసుకున్నాను. ఒక పెద్ద బౌల్తో పెరుగు వేసుకోండి. నెక్స్ట్ ఒక 100 ml అలా ఉంటుంది మిల్క్ వేసుకోండి. అది వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమో దానిమ్మ గింజలు తీసుకున్నాను ఒక చిన్న కప్పుతో. పల్లీలు వేయించినవి ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను. అల్లం తురుము 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 2 మిర్చీలు తీసుకున్నాను, అలా తురుముకున్నాను. క్యారెట్ మాత్రం 1 వేసుకున్నాను. వేసుకొని ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకునే తర్వాత ఇంకా పోపు పెట్టుకోవాలి. దానికోసం ఇంక ఇప్పుడు ఆ పోపు గిన్నెలోనేమో 1 స్పూన్ గీ వేసుకున్నాను. 1 ఎండుమిర్చి, 1 స్పూను మినపగుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, నా దగ్గర కొంచెము జీడిపప్పులు ఉంటే అవి వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఇంకా కిస్మిస్ కూడా వేసుకోండి, ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. అలా కిస్మిస్ వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని ఇంకా నాకు పోపు అనేది రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత రైస్లో నేను ఇంకా కలిపేసుకున్నాను. ఫైనల్లీ నాకైతే రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదైతే మాకు 3 మెంబర్స్కి వచ్చింది. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.